దక్షిణ గంగగా పేరు పొందినటువంటి మన గోదావరి ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది. ఈ అఖండ గోదావరిని పరిరక్షించుకోవడం ఏ రకంగా చేయాలి, అదేవిధంగా రాబోయే పుష్కరాలకి మనకు ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కలుపుకుని మరిన్ని ఘాట్లను కూడా ఏర్పాటు చేసుకుని భక్తులందరికీ కూడా వీలుగా ఉండే విధంగా పుష్కరాలను ఎలాగ మనం నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద, అదేవిధంగా ఏదో తాత్కాలిక ప్రాతిపదిక మీద కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా ఒక పర్మనెంట్గా ఉండేటువంటి విధంగా గోదావరి పరిరక్షణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాల నిర్వహణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ ఏ రకంగా వచ్చేవారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం. ఇలా చూసుకుంటే అన్నీ దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు, మా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు, వాసు గారు, నేను అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాం. దాంతోపాటు పర్యాటకానికి పెద్దపీట వేసేలాగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఒక పక్కన గోదావరి ప్రాంతం, మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన పిలిగ్రిమేజ్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది, అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకుని ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలని ఒక అవకాశంగా తీసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ టూర్ జరిగింది. ఇది కేవలం తొలి పర్యటన మాత్రమే, ఒక ప్రిలిమినరీ డిస్కషన్స్ మాత్రమే జరిగాయి. రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఫేజ్డ్ మేనర్లో అన్నీ తయారు చేసుకుని 2027 పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేయడం మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్లే విధంగా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం ఇవాళ చుట్టడం జరిగింది. దాని ప్రకారం మేము అందరూ కూడా పాల్గొన్నాం. గత 3 పుష్కరాల్లో పరిమిత వనరుల్లో గోదావరి తీరాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతూ ఉంది, యాత్రికులు పెరుగుతూ ఉన్నారు. దాని ఆధారంగా రాబోయే పుష్కరాలు 27లో వచ్చే పుష్కరాలను ఆధారంగా చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టూరిజం చేసాం. గోదావరి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా తీర్చిదిద్దుకోవడం, కాలుష్య నివారణ లేకుండా చేసుకునే కార్యక్రమం. ఇవాళ 2 ప్రాజెక్టులు, ఒకటి గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం, అలాగే టెంపుల్ టూరిజం గోదావరి ప్రక్షాళన పేరుతోటి ఈ గోదావరి తీరం అంతా కూడా కొత్త కొత్త ఘాట్స్ అన్ని నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం. మనకి పుష్కరాలు అనేది ఒక వేదికగా, ఒక అవకాశంగా మలుచుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నగరం ఇంకా విశాలంగా పెరుగుతూ ఉంది, విశాలమైన రహదారులు రావాలి, ట్రాఫిక్ కంజక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సోదరులు దుర్గేష్ గారు పర్యాటక మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారితోటి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ వాసు గారు, ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, అదేవిధంగా పెద్దలు బుచ్చ చౌదరి గారు కావచ్చు, వారితో పాటుగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మేమందరం కూడా ఇవాళ రాబోయే పుష్కరాలు అంటే 2027కి మనమందరం కూడా పుష్కరాలు మనకి వస్తాయి, గోదావరి పుష్కరాలు కనుక ఆ సమయానికల్లా మనం ఏ విధంగా ఈ ఘాట్లని మనం డెవలప్ చేసుకోవాలి, అదేవిధంగా రాజమహేంద్రవరం ఏదైతే ఒక ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రంగా ఉందో దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఇవాళ ఒక సమగ్రమైనటువంటి ప్రిలిమినరీ చర్చ ఇవాళ ఒక ప్రిలిమినరీ చర్చ ఇవాళ జరిగింది. ఈ చర్చలో భాగంగా గోదావరి పరిరక్షణ ఎలా చేయాలి, అదేవిధంగా ఘాట్ల డెవలప్మెంట్ మరియు వచ్చినటువంటి భక్తులకి వసతి కల్పించడం, పార్కింగ్ ఏ విధంగా ఉండాలి, లేదా చిన్న చిన్న భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో వారికి టెంపరరీ అకామిడేషన్స్ ఎలా కల్పించాలి అంటే ఇవాళ రేపు 2027వ సంవత్సరానికల్లా వచ్చేటువంటి భక్తుల సంఖ్య అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఆ సంఖ్యని దృష్టిలో పెట్టుకుని మనం ఏ రకంగా మౌలిక వస్తువులు ఇక్కడ కల్పన చేయాలి, ఈ రకమైనటువంటి అనేక అంశాల మీద ఇవాళ ప్రిలిమినరీగా డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ని ఆధారం చేసుకుని వివిధ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వారందరినీ కూడా R&B కావచ్చు, వారందరినీ కలుపుకుని మళ్ళీ కలెక్టర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వారి దగ్గర నుండి కూడా సూచనలు తీసుకుని ఒక 6 నెలల్లో ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి వారు రాబోతున్నారు.
ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత మళ్ళీ దుర్గేష్ గారి సమక్షంలో మేమందరం కూడా దీని మీద మళ్ళీ డిస్కషన్ చేసుకుని ఎక్కడి నుండి వనరులు మనం ట్యాప్ చేసుకోగలం, ఏ మేరకు ట్యాప్ చేసుకోగలం, లేదా ఎలా డెవలప్ చేసుకోగలం అనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించి మేమందరం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఖచ్చితంగా రాబోయే గోదావరి పుష్కరాలు మాత్రమే కాదు, రాజమహేంద్రవరాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో కలుపుకుని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారని చెప్పి విశ్వసిస్తారు. నదిని సంరక్షించుకోవడం, 2 ఘాట్స్ ఉన్న ఘాట్స్ని ఏ విధంగా ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం, వస్తున్న ప్రజలకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా నగరాన్ని ఏ విధంగా 2027 పుష్కరాలకి ప్రిపేర్డ్గా ఉంచడం అన్న దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఒక మాస్టర్ ప్లాన్తో రాబోయే 3 నెలల్లో ఒక ట్రాఫిక్ పరంగా ఏంటి, ఒక హాస్పిటాలిటీ పరంగా ఏంటి, నగరంలోని ఒక పుష్కరాలు చేయడం అంటే ఏదో ఘాట్లని మనం అంతా కూడా ఏదో సరిచేసేసి వచ్చిన భక్తులు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు, ఒక ప్రాపర్ అసెట్ క్రియేట్ చేయాలి. లాంగ్ రన్లో ఇవన్నీ కూడా రాజమండ్రికి ఇలాంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే కార్యక్రమం చేయాలన్నది ఆలోచన. ఒక 3 మంత్స్లో ఒక మాస్టర్ ప్లాన్తో వచ్చిన తర్వాత క్యుములేటివ్గా కేంద్రం నుంచి మనకు కావాల్సిన సహకారం ఏంటి, రాష్ట్రం నుంచి రావాల్సిన సహకారం ఏంటి అన్న దాని మీద ఆలోచించి కార్పొరేషన్ పరంగా చేయాల్సిన కార్యక్రమం చేసే బాధ్యత తీసుకున్నాం. విజిట్ చేయడం జరిగింది, అన్నీ కూడా చూసాం. దగ్గరలోనే ఒక 3 మంత్స్ డౌన్ ది లైన్ ఒక ఏజెన్సీ కూడా దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీరు మొన్నే చూశారు, రివర్ ఫ్రంట్ని కూడా మొన్నే స్టార్ట్ చేసాం. టోటల్ ప్రాజెక్ట్లోనే ఒక స్ట్రెచ్ రివర్ ఫ్రంట్ని మొన్నే శ్రీకారం చుట్టి పివి నరసింహరావు పార్క్ నుంచి మార్కండేయ ఘాట్ వరకు కూడా రివర్ ఫ్రంట్ని అంటే అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్కి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అప్పర్ ప్రామినేట్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దీనికి కంటిన్యూషన్ టోటల్ రివర్ ఫ్రంట్ చేయాలంటే సుమారు 1050 కోట్లు కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మ్యాచింగ్ తేవాలి ఫండ్స్, వీటన్నిటి మీద కూడా చర్చించాం. ఏదేమైనా 2027 పుష్కరాలైనా ఇప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు భక్తి శ్రద్ధలతోటి స్నానం చేసిన తర్వాత అసౌకర్యం కలగకుండా ఏం చేయాలనే దాని మీద ఒక ప్రీ ప్లాన్డ్ యాక్షన్ ప్లాన్ తోటి వెళ్తా ఉన్నామని తెలియజేస్తాం. నమస్కారం అండి అందరికీ కూడా. రాజమహేంద్రవరంలో నిన్నటి నుంచి నండూరి వెంకటరమణ గారి స్మారకంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ లీగు నిన్నటి రోజున అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నిన్నటి రోజున 5 మ్యాచ్లు, మొత్తం 10 టీములు పాల్గొన్నాయి. ఈ 5 మ్యాచ్లు కూడా చాలా దిగ్విజయంగా, వాతావరణం కూడా చాలా చక్కగా అనుకరించి సకాలంలో పూర్తయ్యాయి. అన్నీ కూడా 5 మ్యాచ్ల్లో కూడా మొట్టమొదటిగా రాజమహేంద్రం 1 గాయత్రి లైన్స్ వారు, అలాగే కోనసీమ కింగ్స్ అమలాపురం వారు తలపడ్డారు. అందులో గాయత్రి లైన్స్ వారు విజయం సాధించారు. అందులో నూతలపాటి విశ్వనాథ్ శర్మ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించారండి. తరువాత కాకినాడ 1 రుద్రాస్ వారు, అలాగే ఐబీఎం టీం వారికి 2వ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. అందులో కాకినాడ రుద్రాస్ టీం వారు విజయం సాధించారు. ఆ తర్వాత అందులో రామశాస్త్రి గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజయం సాధించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం 2 మహదేవ లెవెన్స్, తర్వాత కాకినాడ 2 భీమేశ్వర లెవెన్స్కి మధ్య మ్యాచ్ నిర్వహించడం జరిగింది. అందులో భీమేశ్వర మహదేవ లెవెన్స్ విజయం సాధించి రాజమండ్రి 2 టీం వారు, అందులో శ్రీపాద మనోహర్ శర్మ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ కాకినాడ రుద్రాసు అమలాపురం టీముల వారికి ఇద్దరికి మ్యాచ్ జరిగితే అందులో కాకినాడ రుద్రాసు టీం వారు విజయం సాధించారండి. అందులో మళ్ళీ రామశాస్త్రి గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజయం సాధించారు. చివరగా మళ్ళీ రాజమహేంద్రం 1 ఐబీఎం మధ్య జరిగింది. ఇందులో రాజమహేంద్రం 1 టీం వారు విజయాన్ని సాధించి 5 మ్యాచ్లు కూడా నిన్న పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మళ్ళీ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిగా రాజమండ్రి 2 అలాగే మార్కండంపాడు నుంచి వచ్చినటువంటి జట్లకి జట్లకి మధ్య పోటీ నిర్వహించడం జరిగింది. అందులో రాజమహేంద్రవరం 2 వారు విజయం సాధించారు. అందులో ఫణికుమార్ శర్మ అనే వ్యక్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని గెలుపొందారు. ఆ తర్వాత కాకినాడ 2 వారికి అలాగే భీమవరం టీం వారికి మధ్యన జరిగిన మ్యాచ్లో కాకినాడ 2 వారు విజయం సాధించి అందులో భద్రం అనే వ్యక్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చంపినది. ఈ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఐబీఎం అమలాపురం జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించబడుతుందండి. ఇది కూడా ఈ విధంగా ఈరోజు ఇంకో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఇలాగే ఈ వారం రోజులు కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందండి. నిన్నటి రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, బీసీఎన్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పంతం కొండలరావు గారు, అలాగే ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు గారు, అలాగే నగర ప్రముఖులందరూ కూడా విచ్చేశారండి. ఈ రోజు రాజమహేంద్రవరం స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ బాబు గారు విచ్చేశారు. అలాగే మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాంకీ గారు కూడా వచ్చి విజేతలకు బహుమతి ప్రదానం చేయడం జరిగిందండి. It's a 4. అండి బొమ్మూరు పిఎస్ లిమిట్స్లో 22/9/2023లో ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. అది 311/23 అండర్ సెక్షన్ 454 380గా రికార్డ్ చేశాము. అఫెన్స్ అయిన తర్వాత ఈ క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసి ఈ అఫెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఒక పర్సన్ ఎవరైతే ఇందులో అఫెన్స్ చేశాడో ఆ పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పర్సన్ పేరు కొండేటి సాయి. ఇతనిది కొంతమూరులో ఉంటాడు. అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర నుంచి టోటల్ గోల్డ్ 212 గ్రామ్స్, టోటల్ వర్త్ 13,14,000 వర్త్ గల గోల్డ్, అదేవిధంగా సిల్వర్ 1.5 కిలో సిల్వర్, అప్రాక్సిమేట్ వాల్యూ 1,35,000, అదేవిధంగా క్యాష్ 19,000 వరకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం అనేది. ఆ ఒక్క కేసే కాకుండా రిమైనింగ్ 5 కేసెస్లో కూడా ఇతను ముద్దాయిగా ఉండేటట్టు నిర్ధారించుకున్నాం. అంటే టోటల్ 6 కేసెస్లు ఇతను అఫెన్స్ కమిట్ చేశాడు. ఈ కొండేటి సాయి మీద ప్రీవియస్గా కూడా అఫెన్సెస్ ఉన్నాయి. రాజానగరం పిఎస్లో ఒక 2 క్రైమ్స్ ఉన్నాయి. అదేవిధంగా అంబాజీపేట పిఎస్లో కూడా ఒక బైండ్ ఓవర్ కేసు ఉంది. ఇతను కొండేటి సాయి అతను 10th క్లాస్ వరకు చదువుకున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఈ టోటల్ కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇతనికి కూడా అదే అలవాటయ్యి ఈ నేరాలు చేస్తూ ఉన్నాడు. నిన్న అతన్ని జీపీఆర్ లేఅవుట్ దగ్గర ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళంతా కూడా అతని నుంచి రికవరీ చేసి ఈరోజు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం అవుతుంది. ఈ కేసు ఇంత బాగా డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి జగదీష్ సారు, బొమ్మూరు సిఐ, అదేవిధంగా ఎస్ఐ శంకారావు శ్రీను, ఏఎస్ఐ సత్యనారాయణ, హెచ్సి వెంకటేశ్వరరావు, టీసీ సురేష్ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కావున మీరందరూ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు ఎప్పుడైనా సరే మీరు ఊరు వెళ్ళేటప్పుడు పోలీస్ వారు ప్రొవైడ్ చేస్తున్న LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మీరు మాకు ఏదైనా సరే ఎక్కడైనా లాక్డ్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మా నైట్ బీట్ వాళ్ళు ప్రాపర్గా మానిటరింగ్ చేసేటట్టు మేము అది ఇన్షూర్ చేస్తాం. అదేవిధంగా మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఎలాంటి వాల్యుబుల్స్ పెట్టుకోవద్దు. ఏవైనా చాలా ఎక్కువ గోల్డ్ కానీ ఏదైనా ఉంటే మాత్రం బ్యాంక్ లాకర్స్లో కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేసెస్లో పెట్టుకోండి. ఆ విధంగా ఈ ప్రికాషన్స్ పాటించడం వల్ల మనం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మేము గమనించిన విషయం, CCTVs అనేవి ఎక్కడా కూడా ఉండటం లేదు.
కొంతమంది ఏంటంటే చాలా పెద్ద పెద్ద హౌసెస్ కట్టుకుంటున్నారు కానీ అపార్ట్మెంట్స్ బిల్డ్ చేస్తున్నారు కానీ సీసీటీవీస్ మాత్రం పెట్టుకోవట్లేదు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసి సీసీటీవీస్ కంపల్సరీగా పెట్టుకుంటే మనకి అఫెన్సెస్ కంట్రోల్ అవుతాయని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఎస్, ఇది చెప్పినట్టు ఆల్రెడీ ఈ పర్టికులర్ ముద్దా దగ్గర 6 కేసెస్ వరకు రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేసెస్ మేము డిటెక్ట్ చేసామో రిమైనింగ్ కేసెస్ కూడా డిటెక్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఏవైతే మేము ప్రివెంటివ్ మెజర్స్ చెప్తున్నామో అవి కొంచెం పాటించాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మీరు అన్నట్టు మా సిఐ గారు ఎస్ఐ గారు మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళని మోటివేట్ చేసి పెడతామని అంటున్నారు. తర్వాత అది మెటీరియలైజ్ అవ్వటం లేదు. కాబట్టి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం పెట్టండి అని చెప్పి. అండ్ మా వైపు నుంచి ఏదైనా అసిస్టెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం కూడా. ఎస్, ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. రాజానగరం పిఎస్ పరిధిలో అండ్ అంబాజీపేటలో ఒక బైండ్ ఓవర్ కేసు ఉంది ఆల్రెడీ. మేము చెప్పినట్టు మేము ప్రతి పర్టికులర్ ఇంటర్వెల్ టైంలో ఆటో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఏవైతే ప్రికాషన్స్ ఆటో అనౌన్స్మెంట్ దగ్గర కూడా చెప్తున్నాం కానీ పీపుల్ అనేది తీసుకోవట్లేదు ఈ ప్రికాషన్స్ చెప్పినవి. థ్యాంక్ యూ. మనం అందరం కూడా సంతోషించేటువంటి దినం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము. ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు, మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది, మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది పదే పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారో బోట్స్మెన్ సొసైటీస్ని రివైవ్ చేస్తూ వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ పాయింట్కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీల మాధ్యమంగా మరి లారీల్లోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందరో పేదల కన్నీళ్లు ఇవాళ తుడుస్తూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా. మేము ఒక మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీతోటి ప్రభుత్వం రావడం జరిగింది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హడావుడిగా ఈ ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొని వచ్చినా రాబోయే కాలంలో ఈ వర్షాకాలంలో ఎట్లాగూ మనకి కొంచెం అంత ఒత్తిడి ఉండదు కాబట్టి ఈ ఇసుక పాలసీని మరింత మెరుగుపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని విధాలా కూడా తోడ్పడే విధంగా అటు బోట్స్మెన్ కావచ్చు, మరి భవన నిర్మాణ కార్మికులు దగ్గర 35 లక్షల మంది ఇవాళ రోడ్లు పడ్డారు కనుక వారికి కొత్త ఊపిరిని నింపుతూ వారిని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, అదేవిధంగా నిర్మాణ రంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు ఇవాళ మంచి ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరింత మెరుగైనటువంటి పాలసీ ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు అట్లాగంది ఇప్పుడు జరిగితే కదా నేను ఎంపీ అయిన తర్వాత జరిగితే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. మరి ప్రజాప్రతినిధులు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మేమందరం కూడా చర్చించుకుని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి వెనకాడే పరిస్థితి ఉండదు. కానీ నిన్న మొన్నటి వరకు జరిగింది. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి పాలసీతో వచ్చింది కనుక దీన్ని మనం అప్రిషియేట్ చేస్తూ ప్రజలకి తెలియజేసే దిశగా మనం అడుగులు వేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ప్రజలకు కూడా విస్తృతంగా తెలియజేయాలి. వారధిగా ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా మీడియా ఉన్నటువంటి సందర్భంలో మీ మాధ్యమంగా కూడా ప్రజలకి వెళ్ళాలి. ఇవాళ ఒక మంచి పాలసీని ప్రభుత్వం తీసుకుని వచ్చింది.
పేదలకి అనుకూలమైనటువంటి పాలసీ అనేటువంటి అంశాన్ని మీ మాధ్యమంగా కూడా తెలియజేయాలని ప్రార్థిస్తున్నాను. వారికి నేను లేఖ రాశానంటే ఏదైతే ఇసుక విధానం మొన్నటి వరకు జరిగిందో గత ప్రభుత్వ హయాంలో, అంటే పాలసీ అని కాదు, దానిలో జరిగినటువంటి అవినీతి ఏ విధంగా అయితే జేపీ వెంచర్స్కి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 కంపెనీలకు ఇచ్చేసి అవినీతి జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి వారిని అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా మద్యం మీద కూడా నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి వారి జీవితాలతో చెలగాటమాడుకున్నటువంటి సందర్భంలో మద్యాన్ని కూడా అవినీతికి మాధ్యమంగా చేసుకున్నటువంటి సందర్భంలో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి వారిని అభ్యర్థించడం జరిగింది. త్వరలో దాని మీద నిర్ణయం వారు మొన్నటి వరకు ఇదే సైడ్ కూడా 10,000 టన్నులు ఇసుక గుట్టలు ఉండేవండి. ఈ మధ్య కాలంలో అది తరలించారని చెప్పేసి ఎక్కువగా ఇది వస్తుంది. ఏదైపోయినా ఇప్పుడు కొత్త పాలసీ ఏదైతే వచ్చిందో అక్కడి నుండి ఏ విధంగా జరుగుతుందనేది మా అందరి యొక్క దృష్టి దాని మీద ఉండాలి. ఇప్పుడు కొత్త పాలసీ వచ్చింది, ఇక మీదట డెఫినెట్గా ఏదన్నా అవినీతి జరిగినట్లయితే దాని మీద ఖచ్చితంగా మేము అధికారులకు తెలియజేయడం, ప్రభుత్వానికి తెలియజేయడం మేము చేస్తాం. చేయరు కదా, చేయకూడదు కదా. మరి కలెక్టర్ గారు ఇందాక ఏమని చెప్పారండి, బోట్స్మెన్ సొసైటీని వినియోగించుకుంటామని అన్నారు. కనుక నదుల్లో జేసీబీలతో డ్రెడ్జింగ్ చేయరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా న్యూ శాండ్ పాలసీ అనేది అమల్లోకి వస్తుంది. న్యూ శాండ్ పాలసీలో భాగంగా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఇక నుంచి శాండ్ సేల్స్ అలానే డీసిల్టేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం మనకి స్టాక్ యార్డ్స్ ఏదైతే ఇంతకు ముందున్న ఏజెన్సీ నుంచి మనం తీసుకోవడం జరిగిందో స్టాక్ యార్డ్స్లో ఉన్న శాండ్ అంతటిని కూడా సెక్యూర్ చేస్తూ మనం పబ్లిక్కి అవైలబుల్గా ఉంచుతూ సేల్స్ స్టార్ట్ చేస్తున్నాం. దీని తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత డీసిల్టేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డీసిల్టేషన్ కూడా బోట్స్మెన్ సొసైటీ ద్వారా స్టార్ట్ చేసి శాండ్ సేల్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు న్యూ పాలసీలో గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే దేర్ ఇస్ నో రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. సో శాండ్ నుంచి గవర్నమెంట్ ఏ రెవెన్యూని కూడా తీసుకోవట్లేదు, అది నో ప్రాఫిట్ టు ద గవర్నమెంట్. ఓన్లీ మనకి స్టాట్యూటరీ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ కానీ మండల్ పరిషత్కి కానీ అలానే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి కానీ ఏమైతే ఇవ్వాలో ఆ స్టాట్యూటరీ డిడక్షన్స్, అలానే ఎక్స్కవేషన్ కాస్ట్ శాండ్ని తీసుకురావడానికి ఎక్స్కవేట్ చేయడానికి ఏదైతే లేబర్ ఛార్జెస్ పడతాయో అది తీసుకోవడం జరుగుతుంది. లోడింగ్కి మనం ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఇక్కడ మనం కొన్ని జేసీబీస్ని అరేంజ్ చేసి లోడింగ్ చేసాం, లోడింగ్ తీసుకోవడం జరుగుతుంది. అలానే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఈ త్రూఅవుట్ ద శాండ్ ట్రాన్సాక్షన్స్ని డిస్బర్స్మెంట్ని మానిటర్ చేయడానికి కొన్ని మేము లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అట్లానే స్పెషల్ టీమ్స్, విజిలెన్స్ టీమ్స్, అలానే సీసీ కెమెరా సర్వైలెన్స్, ఈచ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్లో కూడా మానిటరింగ్ ఇవన్నీ పెట్టుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించిన అడ్మిన్ కాస్ట్. సో ఓన్లీ ఫర్ అరేంజ్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్ శాండ్ స్టాక్ పాయింట్స్ డీసిల్టేషన్కి సంబంధించిన ఛార్జెసే తీసుకొని డైరెక్ట్గా బెనిఫిషరీకి అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోజు నుంచి శాండ్ సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మన జిల్లాలో అయితే ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ 4 lakh మెట్రిక్ టన్ అనేది అవైలబుల్గా ఉంది. దీని ద్వారా మనం ప్రతి బెనిఫిషరీ కూడా అందించబోతున్నాం. ప్రతి బెనిఫిషరీ కూడా ఎవరైతే ఇక్కడ శాండ్ తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ ఆధార్, వాళ్ళ ఇంటికి సంబంధించిన ప్లాన్ అప్రూవల్ కాపీతో వస్తే సరిపోతుంది. కొన్నిసార్లు ప్లాన్ అప్రూవల్ లేనప్పుడు వాళ్ళు రిపేర్స్ అది చేసుకుంటున్నప్పుడు ఓల్డ్ ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకొని రావచ్చు. అలానే డిపార్ట్మెంట్ యాక్టివిటీస్, అలానే బల్క్ కన్స్యూమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డిఎల్ఎస్సిలో డెసిషన్ తీసుకొని డెడికేటెడ్గా వాళ్ళకి 1 day కానీ అలా చూసి సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే కామన్ కన్స్యూమర్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా. ఇది బ్రీఫ్గా న్యూ శాండ్ పాలసీ గురించి. ఇప్పుడు మనకి డిఎల్ఎస్సిలో ఆల్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ అందరు కూడా మెంబర్గా ఉన్నారు. సో న్యూ పాలసీ స్ట్రిక్ట్లీ ప్రోహిబిట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ టు ద అదర్ స్టేట్స్. సో మనం చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టడం జరుగుతుంది. పోలీస్ ద్వారా సీసీ సర్వైలెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్. అలానే అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. స్పెషల్లీ వైజాగ్ లాంటి డిస్ట్రిక్ట్స్లో అక్కడ మనకి శాండ్ ప్రొడక్షన్ అనేది ఉండదు, ఎక్స్కవేషన్కి ఛాన్సెస్ లేవు. కాబట్టి అలాంటి దానికి త్రూ కలెక్టర్ రిక్వెస్ట్ ద్వారా మనం పంపించడం అనేది జరుగుతుంది. బోట్స్మెన్ సొసైటీ ద్వారా మనం తీసిందన్నీ కూడా డీసిల్టేషన్ పాయింట్స్. ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం డీసిల్టేషన్ పాయింట్స్లో కూడా మన ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి.
ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా చీఫ్ ఇంజనీర్ ధవళేశ్వరంకి అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు స్కౌట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయని. వన్స్ మనం ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయినాక డీటెయిల్డ్ ప్లాన్స్ మనం తయారు చేస్తూ డిపిఆర్ తయారు చేస్తూ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్న వెంటనే విల్ కాల్ ఫర్ టెండర్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బోట్స్మెన్ సొసైటీస్ని ఇన్వైట్ చేస్తాం. సో అది కూడా మనం మ్యాక్సిమం ఒక 10 డేస్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అలాట్ చేసేటప్పుడు బోట్స్మెన్ లైసెన్స్లు ఎవరికి ఉన్నాయి, తర్వాత ఎవరి లైసెన్స్లు యాక్టివ్గా ఉన్నాయి, ఆర్ ఎలైవ్ మెంబర్స్ అనే డేటా అంతా కూడా రివర్ కన్జర్వేటర్ దగ్గర ఉంది. సో ఆల్ ప్రొసీజర్ ఈజ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి వీ విల్ టేక్ కేర్ ఆల్ ద ప్రికాషనరీ మెజర్స్ నాట్ టు ఎల్లో అన్డ్యూ థింగ్స్. ఇప్పుడు ఒక రోజు 20 టన్నులు ఇస్తాం, అలా ఎన్ని రోజులు? ఒక బెనిఫిషరీ ఆధార్ కూడా కలెక్ట్ చేస్తున్నాము కదా, సో రిపిటేషన్ ఆఫ్ ఆధార్స్ ఏమైనా వస్తే చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్టాక్ పాయింట్లో అందుకే ఒక డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్ని పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల మాకు పేమెంట్స్ చూసుకున్నప్పుడు కానీ పర్సన్స్ని చూసినప్పుడు కానీ రిపిటేషన్ అనేటప్పుడు డెఫినెట్గా పోలీస్ అండ్ సెబ్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనిని వాళ్ళు చేస్తారు. గత ప్రజాప్రతినిధులు చేసిన వ్యవహారాలు మీకు అలవాటు అయిపోయి మీ ద్వారా ప్రజలకు కూడా తెలిసి మీరు మమ్మల్ని అదే అడుగుతా ఉన్నారు. ఇది ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఏ విధమైన తప్పిదాలు జరగడానికి అవకాశం ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా ఇసుకని దోచేశారు. ఆ జేపీ వెంచర్స్ కూడా మీరు చూడొచ్చు, ఒకే వేబిల్ మీద ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పాలసీ. రాష్ట్రంలోని ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక విధానానికి ముందుకు వెళ్తా ఉన్నాము అంటే ఇది ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేకమైన హామీలు, వారం రోజులే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. ఏవైపోయినాయి ఈ హామీలు? కానీ మేము ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇవన్నీ కూడా చేసాం. తద్వారా ఈ రోజున భవన కార్మిక వ్యవస్థ లక్షల్లో ఉన్నారు, వారందరూ కూడా ఈరోజు ఉపాధి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిర్మాణ రంగం ఒకటే అనుకుంటా ఉన్నారు. నిర్మాణ రంగానికి అనుసంధానంగా అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబడి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉచిత ఇసుక విధానం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా తీసుకొచ్చాం. జీవో నెంబర్ 43 మీరందరూ కూడా స్వాగతించండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట కట్టుబడి ఈరోజు ముందుకొచ్చాం. దాని మీద పర్యవేక్షణగా గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, మైన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మీరు అడుగుతూ ఉన్నారు మొన్న ఏవో జరిగినాయి ఏంటి చర్యలని. కలెక్టర్ గారు వాటిలన్నింటినీ ఇక్కడ ఉన్న మిషనరీ అన్నింటినీ సీజ్ చేశారు, ఎఫ్ఐఆర్లు వేశారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలాగ ఎవరు చేసినా వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనించండి. ఉదాహరణకు ఒకటే చెప్తాం, ఈరోజు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక సామాన్యుడు ఒక 10 లక్షల ఇల్లు అంటే దాంట్లోని 5-6 లక్షలు ఇసుకకే అవుతా ఉంది. మీ 5 సంవత్సరాలు మరి ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్తున్న వైసీపీ వారు ఎప్పుడు కూడా ఆలోచించలే. కానీ మేము వస్తున్న రాబడిని పక్కన పెట్టి వాళ్ళకి ఏ విధమైన ఖర్చు లేకుండా ఇల్లు కట్టుకోవాలి, సామాన్యుడు ఆనందంగా ఉండాలి, మధ్యతరగతి వాడు ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదని ఆలోచించాం. దాన్ని మీరు స్వాగతించాలని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుతా ఉన్నాం. మీడియా వారికి కూడా బాధ్యత ఇస్తూ ఉన్నాం. మీకు కూడా బాధ్యత ఉంది. ఎవరైనా అన్యాయంగా ఇసుకను తోలుతున్నా, తప్పులు చేస్తున్నా ఉన్నారు చెప్పండి, మాకు చెప్పండి. కఠినంగా ఉక్కు పాదంతో వాళ్ళు తొక్కేద్దాం. జూలై 9, 1949 విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం, ఏబీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా మేము అనేక సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క విద్యార్థిని కలుపుకొని ప్రతి ఒక్క విద్యార్థికి యొక్క భరతమాత యొక్క గొప్పతనం ఏందో తెలియజేసి అందరినీ భరతమాత కోసం ఏదో చేయాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఈ విధంగా సేవా కార్యక్రమం మొక్కలు నాటడం కావచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, అదేవిధంగా మాస్ ర్యాలీ ఏవైతే ఉన్నాయో మాస్ ర్యాలీ చేసి ఉత్తేజం నింపి ఈ యొక్క భరతమాత గురించి తెలియజేయడం చెప్తుంది. ఈ యొక్క జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజమండ్రి గురివెల్ల సాయి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. సంక్షేమ పథకాలకి 10 రెట్లు ఎక్కిస్తామని చెప్పేసి ప్రజలని మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారాన్ని
మరి ఇంత బిల్డప్గా మరి 71,404 ఓట్లు రాజమండ్రి వచ్చినాయని మీరు చెప్పుకోవడం మరి మాకైతే ఆశాస్పదంగా ఉంది. అదే కనుక తెలుగుదేశం పార్టీ సింగిల్గా పోటీ చేసి ఏ పార్టీ పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసి ఇదే మెజార్టీ మీరు తీసుకొచ్చినట్లయితే ఇదే ప్రెస్ వాళ్ళు ఎదురుకుండా నేను మీకు సన్మానం చేయను. దయచేసి వచ్చే ఎన్నికలైనా సరే సింగిల్గా పోటీ చేసే సత్తాను కొంచెం మీరు తెచ్చుకుంటే బాగుంటుందని మేము మీకు సలహా ఇస్తున్నాం. తర్వాత నిన్న 3 వ్యక్తులు ఇక్కడ కూర్చొని మాట్లాడడం జరిగింది. ఒక వ్యక్తి అంటారు మా భక్తరామ్ గారిని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యుల్ని రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుల్ని ఆ విధంగా దూషించడం మేము చాలా ఖండిస్తున్నాం ప్రేమంగా. కాబట్టి మీకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఇంకొకసారి మాలగాని భక్తరామ్ గారిని వ్యక్తిగత దోషంలోకి పాల్పడ్డారా తాట తెస్తామని చెప్పేసి మీడియా సముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. తర్వాత యనమూరి బాబీ యనమూరి ప్రదీప్ ఆయన వైఎస్ఆర్సీపీలకు వచ్చి మాకు మాలగాని భక్తరామ్ గారు మా ఫ్రెండ్, సంక్షేమం కోసం మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి, వ్యక్తిగత దోషాలకు మాత్రం తోవ లేకుండా చెయ్యండి, మీ పరిపాలన గౌరవించేటట్టు పొందండి. ఇదే మీకు ఈ ఒక్క సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎంపీ భరతరామ గారు నగర చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయినటువంటి వ్యక్తినాదానికి ఎటువంటి సందేహం లేదు. మీ లాటోలు ఎన్ని విమర్శించినా ఎన్ని మాట్లాడినా ఇది గాలికి పోయే గోళ తప్ప వినసొంపు విషయాలు మాత్రం కాదని పిల్లలుగా మీకు నేను తెలియజేస్తున్నాను. కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులు తప్పులు చేసేటప్పుడు ప్రజల కోసం తప్పులు జరుగుతున్న ఖండించడం కోసం ఈ సభావేదిక అవ్వాలే కానీ చిన్న చిన్నవాళ్ళు ఏవేవో మాట్లాడేయటం, ఎంపీ గారు మాజీ ఎంపీ గారు తిరగనివ్వకుండా చేయడం అది సాధ్యమైన పనేనా? అది శాతకాని మాటలు. ఈ శాతకాని మాటలు మానండి. మీరు ఎలక్షన్లో మన జగనన్న ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని మరి ఎన్నో పెంచి ఇస్తామని ప్రజలు నమ్మించి ఓట్లేశారు. అది మీరు పూర్తి చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రజల కోసం పోరాడుతుందే తప్ప ఒక వ్యక్తి కోసం పోరాడటానికి కానీ ఒక వ్యక్తిగతంగా దోషణకు కానీ మేము తీరం. వ్యక్తిగా ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తూ ఉంటాం. అర్థం చేసుకున్నాం. 7 నియోజకవర్గాల్లోని మరి రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగాడు కాబట్టి మరి ఈ యొక్క రాజమహేంద్రవరం గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్న మరి మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉద్ధరించేది కానీ ఇక్కడ చేసేది ఏమీ లేదు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. మరి ఎక్కడ గోగులు అక్కడ ఉంటే మరి భద్రరావు గారు అనే వ్యక్తి మరి ఎంపీ అయిన తర్వాత మరి బ్రహ్మాండంగా రాజమహేంద్రవరం ఒక బెంగళూరు సిటీ కింద తీర్చిదిద్దాడైనా చూస్తున్నాం. మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం మొత్తం. మరి ఈరోజు మరి మేము తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్దలు మరి ఆదిరెడ్డి వాసు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా మాకు ఆయన అంటే మాకు గౌరవం ఉంది ఆయనకి. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేసినప్పుడు కూడా మేమందరూ కూడా ఆయన తరపునే చేసాము. అందరూ కూడా ఆయన అంటే మాకు ఒక అభిమానం ఉంది. కానీ ఒకటి మీరు బురద జరుగుతున్నారు కాదంటారు. ఆ బురద కరెక్టో కాదనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే భద్రరామ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈ రోజు సుమారుగా 92 సీసీ రోడ్లు వేయించాడైనా దామోపేట కానీ ప్రకాష్ నగర్ కానీ చుట్టుపక్కల కానీ లాస్ట్కు మా 28 వార్డు 28వ వార్డు మాది రోడ్లు అయినా సరే మాకు సిమెంట్ రోడ్ వేయించిన కానీ ఎవరు భద్రరామ గారు. అది దయించి మీరు తెలుసుకోండి. కానీ ఏంటంటే ఒక గౌరవం ఉండాలి దేనికైనా సరే. నువ్వు గివ్వు అనే మాట అనకూడదు. ఇది రాజకీయమే కాదంటలేదు. ఇప్పుడు మీకేమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి. కానీ ఒక మనిషి మీద ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఒక ఎంపీగా చేసాడు, టీపీపీ చేసాడు కాబట్టి నువ్వు గివ్వు అనే దయించి కొన్ని మాటలు మానుకోవాలి. ఎందుకంటే మేము కూడా ఇచ్చే గౌరవిస్తాం. వాసు గారు అంటాము, అప్పారావు గారు అంటాము. దయించి పార్టీ మీద ఏమనంటే మనం చూసుకోవాలి కానీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదని దయించి కోరుతున్నాము.